హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హిందూ పేపర్ ఎడిటోరియల్ అనాలిసిస్. ఈ ఎడిటోరియల్ చూసుకుంటే ఆర్మ్స్ అండ్ ద ఉమెన్, ఇది నాకు నచ్చిన ఎడిటోరియల్. అందుకే ఇది సెకండ్ ఎడిటోరియల్ ఇచ్చారు, అందుకే చేస్తున్నాను. ఇది ఆర్మ్స్ అండ్ ద ఉమెన్. ఆర్మ్స్ అండ్ ద ఉమెన్ అంటే ఆర్మ్స్ అంటే ఆయుధాలు, అండ్ ద ఉమెన్ ది ఉమెన్ అంటే ప్లూరల్, అందుకే ది వచ్చింది ఇక్కడ. ఆఫ్టర్ ఏ లాంగ్ బ్యాటిల్, అంటే చాలా రోజుల ఒక యుద్ధం తర్వాత ఉమెన్ ఆఫీసర్స్ ఓవర్కమ్ ద జెండర్ బ్యారియర్ ఇన్ ద ఇండియన్ ఆర్మీ. ఉమెన్ ఆఫీసర్స్ ఓవర్కమ్ అంటే వాళ్ళు దాటడం జరిగింది. ద జెండర్ బ్యారియర్ అంటే ఒక బ్యారియర్ అంటే ఒక అడ్డంగా ఉన్నది అనుకోవచ్చు. జెండర్ అదే లింగత్వపు అసమానతలు అనుకోవచ్చు. వాటిని వీళ్ళు క్రాస్ ఓవర్ చేశారు అని చెప్పి అంటున్నారు. ఎడిటోరియల్లోకి పోతే, A glass ceiling was shattered on Thursday when the Ministry of Defence issued a formal letter granting permanent commission to women officers in the Indian Army. A glass ceiling was shattered. గ్లాస్ సీలింగ్ అంటే మనకి పైన ఉండేది, ఇంటి రూమ్లో పైన ఉండేదని సీలింగ్ అంటాము. అంటే దానికి అడ్డుగా ఉన్నది అనుకోవచ్చు. షట్టర్డ్ అంటే బద్దలు కొట్టబడింది. ఆన్ థర్స్డే when the ministry of defense ఇచ్చింది ఏ ఫార్మల్ లెటర్. అఫీషియల్స్ ఇచ్చినప్పుడు దాన్ని ఫార్మల్ లెటర్ అంటారు. ఆ లెటర్ దేని గురించి అంటే గ్రాంటింగ్ అంటే గ్రాంట్ ఇవ్వటం, పర్మిషన్ ఇవ్వడం, అఫీషియల్గా అనౌన్స్ చేయడం అనుకోండి. గ్రాంటింగ్ అంటే అదే మీనింగ్. గ్రాంట్ సింపుల్గా పర్మనెంట్ కమిషన్ టు, అంటే ఇప్పటివరకు ఆర్మీలో ఉమెన్స్కి పర్మనెంట్ కమిషన్ లేదు. ఇప్పుడు దాన్ని పర్మనెంట్ కమిషన్కి వాళ్ళు ఇష్యూ చేస్తున్నారు. ఒక లెటర్ ఇష్యూ చేశారు టు ఉమెన్ ఆఫీసర్స్ ఇన్ ద ఇండియన్ ఆర్మీ. ఓకే, ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే ద అపీల్ అంటే బ్యాటిల్ అంటే యుద్ధం అనుకోవచ్చు. అపీల్ ఒక పైకి ఎక్కువ పెట్టిన, లేకపోతే ఆపోజిట్గా ఉన్న మీనింగ్ వస్తుంది. ఒక ఎత్తుగా ఉన్న బ్యాటిల్ అన్న మీనింగ్ వస్తుంది. టు బ్రేక్ ఏ జెండర్ ఈ బ్యాటిల్ ఏదైతే ఉందో, అంటే కొంచెం అపీల్ అంటే టఫ్గా ఉన్నదనుకోవచ్చు, ఎత్తుగా ఉన్నదనుకోవచ్చు. బ్యాటిల్ యుద్ధం. టు బ్రేక్ అంటే బద్దలు కొట్టడానికి. టు ఓవర్కమ్ బ్రేక్. ఏ జెండర్ స్టీరియోటైప్. ఇక్కడ స్టీరియోటైప్ అంటే అందరూ పెట్టుకున్న ఒక గ్రూప్కి కానీ, ఒక కమ్యూనిటీ కానీ, ఒక క్లాస్ ఆఫ్ పీపుల్కి ఇదే సామర్థ్యాలు ఉంటాయనే ఒక నమ్మకం అంతే. సింపుల్గా చెప్పాలంటే స్టీరియోటైప్ అంటే ఒక గ్రూప్ పైన ఉన్న నమ్మకం అంతే. అది నిజం కాదు, నమ్మకం అంతే. అండ్ ప్రొవైడ్ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఫర్ ఉమెన్ ఇన్ ద ఆర్మీ హ్యాడ్ టు బి fought right up to the highest level in the Supreme Court. అంటే ఇక్కడ ఈ స్టీరియోటైప్, ద అపీల్ బ్యాటిల్ అంటే ఎత్తుగా ఉన్న యుద్ధం, కష్టంగా ఉన్న యుద్ధం చేశారు. దేనికంటే టు బ్రేక్ బద్దలు కొట్టడానికి, అంటే ఎన్నో రోజులుగా ఉన్న ఒక నమ్మకాన్ని బద్దలు కొట్టడానికి. మరియు ప్రొవైడ్ అంటే అందించడానికి. ఈక్వల్ ఆపర్చునిటీస్ అంటే అందరికీ ఆపర్చునిటీస్ ఇవ్వడం. ఫర్ ఉమెన్ ఇన్ ద ఆర్మీ హ్యాడ్ టు బి, ఉమెన్కి, మహిళలకి ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇవ్వడానికి. ఎక్కడ అంటే ఇన్ ద ఆర్మీ హ్యాడ్ టు బి ఫౌట్, వాళ్ళు యుద్ధం చేయాల్సి వచ్చింది. రైట్ అప్ ద హైయెస్ట్ లెవెల్. రైట్ అప్ ద అంటే ప్రజెంట్, అప్ టు ద హైయెస్ట్ లెవెల్ అంటే
మన ఇండియాకి హైయెస్ట్ లెవెల్ జ్యుడిషియరీ సిస్టమ్ ఎక్కడ, జ్యుడిషియరీ పార్ట్ ఎక్కడ అంటే సుప్రీంకోర్టు. ఆబ్వియస్గా సుప్రీంకోర్టు. అక్కడ వాళ్ళు ఫైట్ చేయాల్సి వచ్చింది. ఈవెన్ సో అయినప్పటికీ ద ఎంఓడీస్, ఇక్కడ ఎంఓడీస్ అంటే ఇక్కడ ఇది షార్ట్కట్లో ఇచ్చాడంటే ఇక్కడ ఫస్ట్ ఇచ్చిన మీనింగ్ ఇది. ద మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ గవర్నమెంట్, ద ఎంఓడీస్ గవర్నమెంట్ శాంక్షన్ లెటర్ స్పెసిఫైయింగ్, ద ఎంఓడీస్ గవర్నమెంట్ శాంక్షన్ లెటర్, వీళ్ళు ఏదైతే ఫార్మల్ లెటర్ ఇచ్చారో అది లెటర్ స్పెసిఫైయింగ్ అంటే స్పెసిఫై చేస్తుంది ద గ్రాంట్ అంటే ఇవ్వటం ఆఫ్ పర్మనెంట్ కమిషన్ టు షార్ట్ సర్వీస్ కమిషన్. ఈ ఎస్ఎస్సి ఏదైతే ఉందో మామూలుగా ఆర్మీ ఆఫీసర్స్ని ఎస్ఎస్సి రిక్రూట్ చేసుకుంటుంది షార్ట్ సర్వీస్ కమిషన్. అందులో ఉమెన్ ఆఫీసర్స్కి పర్మనెంట్ కమిషన్ ఇవ్వాలని చెప్తున్నారు. ఆఫీసర్స్ ఇన్ ఆల్ 10 streams in which they presently serve is a case for celebration. అంటే 10 streamsలో ఎవరైతే ఇప్పుడు పనిచేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా ప్రజెంట్గా వాళ్ళకు ఒక సిచ్యువేషన్ లాంటిది, ఇది సెలబ్రేట్ చేసుకోవడానికి టైం అని ఇది. ఎందుకంటే మహిళలకి షార్ట్ సర్వీస్ కమిషన్లో పర్మనెంట్ కమిషన్కి అఫీషియల్గా అనుమతి లభించింది. తర్వాత చూసుకుంటే ఇట్ విల్ గో ఎ లాంగ్ వే ఇన్ ఎండింగ్ ఎ ప్రీజుడిస్. అంటే ఇది చాలా రోజులుగా ఇంకా ముందుకు వెళ్ళొచ్చు. ఇన్ ఎండింగ్ ఇది చివరి దశలో అది అప్రూవ్ అయ్యేది అది ఎస్టాబ్లిష్ అయ్యే వరకు కూడా, ఇంకా ఎస్టాబ్లిష్ అయ్యేంత వరకు లాంగ్ వేలో కూడా ప్రీజుడిస్. ఓకే, ఇక్కడ ఇట్ విల్ ప్రీజుడిస్ అసోసియేటెడ్ అంటే ఒక పక్షపాతం. ప్రీజుడిస్ అంటే ఒక పక్షపాతం. అసోసియేటెడ్ అంటే అక్కడ ఉన్నది విత్ ద ఆర్మీ. ప్రీజుడిస్ అసోసియేటెడ్ ఒక పక్షపాత ధోరణి ఆర్మీలో ఉందని చెప్పి అంటున్నారు. ట్రూ అంటే నిజమే. అయినప్పటికీ ద ఫైట్ వాజ్ ఫార్ ఫ్రమ్ ఈజీ. నిజానికి ఫైట్ వాజ్ ఫార్ ఫ్రమ్ ఈజీ. ఫార్ అంటే దూరం, ఈజీ అంటే సింపుల్. అంటే అనుకున్నంత సింపుల్ కాదు ఇంతవరకు తీసుకొచ్చిన ఈ జడ్జిమెంట్, అనుకున్నంత సింపుల్ కాదు ఈ యుద్ధం అని మీనింగ్. ఇట్ వాజ్ లాంగ్ అండ్ ప్రొట్రాక్టెడ్. సేమ్ లాంగ్. ఇట్ వాజ్ లాంగ్ అండ్ ప్రొట్రాక్టెడ్, సేమ్ ఆర్ బోత్. ప్రొట్రాక్టెడ్ అంటే లాంగ్ వే. యాజ్ అ గవర్నమెంట్ ఇనిషియల్లీ glazed over a Delhi High Court ruling the litigants' favor. It was long and protracted as the government initially అంటే primarily glazed అంటే షైనింగ్ అనుకోవచ్చు. షైనింగ్ అన్న మీనింగ్ వస్తుంది. ఓవర్ ఏ ఢిల్లీ హైకోర్ట్ అంటే దేని మీదుగా అంటే ఢిల్లీ హైకోర్ట్ రూలింగ్ ఇన్ ద లిటిగెంట్స్ ఫేవర్ 10 years ago. అంటే 10 సంవత్సరాల క్రితమే లిటిగెంట్స్ ఎవరైతే పిటిషన్ వేసిన వాళ్ళు, లా సూట్ వేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రైమరీగానే ఒక షైనింగ్ అని చెప్పి అంటున్నారు. దాని కంటిన్యూషన్ చూసుకుంటే మనకు క్లియర్గా అర్థమవుతుంది. దెన్ ఇన్ ద సుప్రీంకోర్ట్, తర్వాత సుప్రీంకోర్ట్ జస్ట్ వాట్ ద లిటిగెంట్స్ వేర్ అప్ అగెనెస్ట్ బికేమ్ క్లియర్ ఫ్రమ్ ద వ్యూస్. జస్ట్ వాట్ ద లిటిగెంట్స్ అంటే పిటిషనర్ ఎవరైతే వేస్తారో వాళ్ళ లిటిగెంట్స్. వేర్ అప్ ద అగెనెస్ట్ అంటే ఆపోజిట్, బికేమ్ క్లియర్ ఫ్రమ్ ద వ్యూస్ అంటే వ్యూస్కి అదే వాటిలో ఉన్న ఒకవేళ మహిళలకి షార్ట్ సర్వీస్ కమిషన్ పర్మనెంట్ కమిషన్ ఇస్తే వాటి గురించి ఆ వ్యూ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆఫ్ ద గవర్నమెంట్ అంటే ఈ లిటిగేషన్స్ వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది ఈ పిటిషన్దారులు. ఏ రిటర్న్ నోట్ టు ద కోర్ట్ పాయింటెడ్ ఎట్ ఫిజికల్లీ లిమిటేషన్స్ ఆఫ్ ఉమెన్ ఆఫీసర్స్. ఇక్కడ కంటిన్యూషన్లో కోర్ట్ పాయింట్అవుట్ చేసింది దేని గురించి అంటే ఫిజికల్ లిమిటేషన్స్ ఆఫ్ ఉమెన్ ఆఫీసర్స్.
ఉమెన్ ఆఫీసర్స్కున్న ఫిజికల్ లిమిటేషన్స్ గురించి కోర్టు పాయింట్అవుట్ చేయడం జరిగింది, saying that these were great challenges for women officers to meet the exigencies of service. Saying that these were great challenges అంటే గ్రేట్ ఛాలెంజ్ అంటే ఇది ఒక వాళ్ళ ముందున్న సింపుల్ లాంగ్వేజ్, ఇది గ్రేట్ ఛాలెంజ్ అంటే గ్రేట్ ఛాలెంజే. ఇంకా దాని తెలుగులో ఫర్ ఉమెన్ ఆఫీసర్స్ గ్రేట్ ఛాలెంజ్ టు మీట్ ద ఎక్సిజెన్సీస్ ఆఫ్ సర్వీస్. ఎక్సిజెన్సీ అంటే అర్జెంట్ ఆర్ డిమాండ్ అనుకోవచ్చు. ఇన్ ఫిబ్రవరి 2020 ఫిబ్రవరిలో ద సుప్రీం కోర్ట్ రీడ్ ద గవర్నమెంట్ ద రయాట్ అంటే అల్లర్లో ఒక గ్రూప్ చేసే హింసాత్మక ఘటనలే రయాట్ అంటారు. ఆస్కింగ్ ఇట్ టు అబైడ్ అంటే కట్టుబడి ఉంటారా బై ఇట్స్ ఓన్ పాలసీ. ఈ రయాట్ యాక్ట్కి ఓన్ పాలసీ కట్టుబడి ఉంటారా, అబైడ్ అంటే కట్టుబడి ఉండడము, పాలసీ అండ్ గ్రాంటింగ్ పర్మనెంట్ కమిషన్స్ టు ఉమెన్ ఇన్ ద SSC అండ్ గివింగ్ దెమ్ కమాండ్ పోస్టింగ్ ఇన్ ఆల్ సర్వీసెస్ అదర్ దెన్ combat. ఈ పోరాటం, combat అంటే ఎదుర్కోవడం, పోరాటం, యుద్ధ కళలు అని చెప్పి కూడా మీనింగ్. వీటితో పాటుగా ఆస్కింగ్ ఇట్ టు అబైడ్, గవర్నమెంట్ని అడిగింది ఆస్కింగ్ ఇట్ టు అబైడ్ కట్టుబడి ఉంటారా, ఓన్ పాలసీ ఆన్ గ్రాంటింగ్ SSCని ఓన్ పాలసీ ఆన్ గ్రాంటింగ్ పర్మనెంట్ కమిషన్ టు ఉమెన్ ఇన్ ద, అంటే సింపుల్గా చెప్పాలంటే ఈ SSC ఈ కమిటీ ఏదైతే ఉందో దాన్ని కోర్టు ఏమని అడిగిందంటే మీరు ఈ రయాట్ యాక్ట్కి కట్టుబడి ఉంటారా, ఎట్ ది సేమ్ అండ్ గివింగ్ దెమ్ కమాండ్ పోస్టింగ్స్ అంటే హైయెస్ట్ లెవెల్ కమాండ్ అంటే ఇక కమాండ్ అన్న పేరులోనే ఉంది. టు కమాండ్ అంటే అతను అధికారం, అన్ని అధికారాలు ఆయనకు ఉంటాయి కాబట్టి టు కమాండ్ పోస్టింగ్స్ అంటే హైయెస్ట్ పోస్టింగ్స్ ఇవ్వగలరా అని చెప్పి పాయింట్అవుట్ చేసింది, అడగడం జరిగింది కమిషన్ని. ద మిసోగమి అంటే ఇక్కడ స్త్రీలని అసహించుకునే విధానాన్ని మిసోగమి అంటారు. గైనీ రూట్ వర్డ్ ఏంటంటే గైనీ అంటే లేడీస్, మిసో అంటే హేట్. ఇక్కడ మిసో ఎక్కడొచ్చినా అది హేట్ అని మీనింగ్, గైనీ అని ఎక్కడొచ్చినా అది లేడీస్కి సంబంధించిందని మీనింగ్. ఇక్కడ మిసో గైనీ అంటే ఎవరైతే లేడీస్ని అసహించుకుంటారో. వాజ్ కాల్డ్ అవుట్ అంటే అది నిర్మూలించబడింది అనుకోవచ్చు. ఇన్ ఏ 54 పేజ్ జడ్జిమెంట్, ఆ 54 పేజ్ జడ్జిమెంట్లో మిసోగమి అన్నది అవుట్ అయిపోయింది. అంటే లేడీస్ని అసహించుకోవడం అనే పాయింట్ అవుట్ అయిపోయింది. ద సుప్రీం కోర్ట్ నోటెడ్ దట్ ఉమెన్ ఆఫీసర్స్ ఆఫ్ ద ఇండియన్ ఆర్మీ హ్యాడ్ బ్రాట్ లారెల్స్ టు ద ఫోర్స్. దాంతో పాటుగా ఈ ఉమెన్ కమిషన్లోకి ఉమెన్స్తో పాటు ఉమెన్ అంటేనే ప్లూరల్, ఉమెన్తో పాటుగా ఫోర్స్ని తీసుకురావడం జరిగింది. ఇండియన్ ఆర్మీ హ్యాడ్ బ్రాట్. ద టైమ్ హ్యాస్ కమ్ ఫర్ ఏ రియలైజేషన్. అంటే టైం వచ్చింది, రియలైజేషన్ అంటే దాని గురించి రియలైజ్ అవ్వడానికి. దట్ ఉమెన్ ఆఫీసర్స్ ఇన్ ద ఇండియన్ ఆర్మీ ఆర్ నాట్ అడ్జంట్స్ అంటే వీళ్ళు ఒక ఉమెన్ ఆఫీసర్స్ ఒక సప్లిమెంటరీ అడ్జంట్స్ అంటే సప్లిమెంటరీ అంటే మీనింగ్ సెకండ్ ప్రిఫరెన్స్ ఇవ్వడం. సప్లిమెంటరీ అంటే సప్లిమెంట్ ఫుడ్ అంటాము, సప్లిమెంటరీ సబ్జెక్ట్స్. సప్లిమెంటరీ అంటే సెకండ్ ప్రిఫరెన్స్ అనమాట. టు ఏ మేల్ డామినేటెడ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ whose presence must be tolerated. whose అంటే ఇక్కడ ఉమెన్ మస్ట్ బి టాలరేటెడ్, వాళ్ళని టాలరేట్ చేయాలంటే
టాలరేట్ అంటే దానికి మంచి మీనింగ్ ఏంటంటే టాలరేట్, వీళ్ళ వీళ్ళ పరిధిలో అలో ద ఎగ్జిస్టెన్స్, వీళ్ళని టాలరేట్ చేయడం విత్ ఇన్ నారో కన్ఫైన్స్. నారో అంటే చాలా సన్నని, నారో కన్ఫైన్స్. నారో అంటే మీనింగ్ నారో అంటే మీనింగ్ సన్నని, నారో మైండ్ అంటాం అంటే నారో సన్నని. కన్ఫైన్స్ అంటే ఒక పరిధిలో ఉంచాలి అనుకోవడం, పరిధిలో ఉంచకుండా వీళ్ళని మస్ట్ బి టాలరేటెడ్ విత్ ఇన్ నారో కన్ఫైన్స్. ఇట్ సెడ్ ద ఆర్మీ ఈజ్ ఆఫెన్ సీన్ యాజ్ ద ప్రిజర్వ్ ఆఫ్ మెన్. ప్రిజర్వ్ అంటే వాటిని ఒరిజినల్ స్టేజ్లో ఉంచడం, ప్రిజర్వ్ చేయడము, దాచడము, అదే మీనింగ్. సీన్ యాజ్ ద ప్రిజర్వ్ ఆఫ్ మెన్ అంటే మెన్ని ప్రిజర్వ్ అంటే వాళ్ళని ప్రిజర్వ్ చేయడం అంటే ఒరిజినల్ స్టేజ్లో ఉంచడము, కావాల్సినప్పుడు టైం వచ్చినప్పుడు వాళ్ళని వాడుకోవడం. బట్ ఎనఫ్ ఉమెన్ హ్యావ్ ఫౌట్ హీరోయిక్. ఎనఫ్ అంటే చాలా. ఉమెన్ హ్యావ్ ఫౌట్ అంటే లేడీస్ చాలా ఫైట్స్ చేయడం జరిగింది. హీరోయిక్ బ్యాటిల్స్ అంటే ఇక్కడ హీరోయిక్ అంటే వీరోచిత పోరాటం. ఇంకా దానికి సింపుల్గా చెప్పాలంటే హ్యావ్ టు బస్ట్ దట్ మిత్. ఇక్కడ బస్ట్ అంటే ఒక స్కల్ప్చర్ అండి, ఒక విగ్రహం, ప్రతిమ. ఎక్కడ మన నడుము పై భాగం నుంచి మన తల వరకు ఉండే ఒక చిన్నని విగ్రహాన్ని మనం ఇక్కడ బస్ట్ అంటాము. బ్యాటిల్స్ టు బస్ట్ అంటే రాణి ఝాన్సీ కావచ్చు. బస్ట్ దట్ మిత్ ఫ్రమ్ రాణి ఝాన్సీ ఇన్ ద పాస్ట్. రాణి ఝాన్సీ, మీరాబాయి రాణి ఝాన్సీ ఇన్ ద పాస్ట్ అంటే గతంలో. టు అప్పటి నుంచి ఇప్పటి వరకు. స్క్వాడ్రన్ లీడర్ మింటీ అగర్వాల్ ఆఫ్ ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్. మీరు అందరూ వినే ఉంటారు మింటీ అగర్వాల్. ఈవిడ ఎవరైతే ఉన్నారో ఎయిర్ ఫోర్స్, ఈమె ఒక ఆఫీసర్ who last year was part of the team that guided Wing Commander Abhinandan Vardhan during the Balakot airstrike carried out by the IAF. ఈ అభినందన్ లాస్ట్ ఇయర్ ఫెబ్లో మన లాస్ట్ ఇయర్లో జరిగిన ఈ బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ దాడిలో అభినందన్కి గైడ్ చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆవిడే మింటీ అగర్వాల్. అంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్గా చూపిస్తున్నారు మింటీ అగర్వాల్ లాంటి ధైర్యవంతమైన అమ్మాయి కూడా అక్కడ పనిచేస్తుంది ఆర్మీలో అని చెప్పి. ఎయిర్ ఫోర్స్ హూ లాస్ట్ ఇయర్ ఇక్కడ అయిపోయింది. ద ఐరనీ ఈజ్ దట్ ఐరనీ అంటే ఒక సెటైర్ అనుకోండి, ఒక సెటైరికల్గా ఈజ్ దట్ 40,825 ఆఫీసర్స్ సర్వింగ్ ఇన్ ద ఆర్మీ. అంటే ఇంతమందిలో ఎంఏఆర్ అంటే వాటితో పాటుగా 1,653 ఆర్ ఉమెన్. అంటే ఇంతమంది మేల్ ఆఫీసర్స్ ఉన్నప్పుడు 1,653 ఫీమేల్ ఆఫీసర్స్ మాత్రమే వర్క్ చేస్తున్నారు అని చెప్పి ఒక సెటైరికల్గా అంటున్నారు. యాజ్ ద టాప్ కోర్ట్ అంటే సుప్రీం కోర్ట్ నోటెడ్, వాళ్ళు ఇచ్చిన జడ్జిమెంట్లో ఉంది. ద ఓవరాల్ పర్సంటేజ్ ఆఫ్ ఉమెన్ ఎట్ ఆల్ లెవెల్స్ the overall percentage of women at all levels of the armed forces need to be increased. The overall percentage సింపుల్గా ఉంది ఇక్కడ. ఎట్ ఆల్ లెవెల్స్ అన్ని విభాగాల్లో ఆఫ్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటే సాయుధ బలగాలు నీడ్స్ టు బి ఇంక్రీజ్డ్ అంటే పెరగాల్సి ఉంది. టు అషర్ అంటే గైడ్ అంటే ఒక దారి చూపడము, అంటే ముందు చూపడము. అషర్ ఇన్ ఏ చేంజ్ ఇన్ ఏ రిగ్రెసివ్ మైండ్ సెట్ అంటే ఒక బ్యాక్వర్డ్ తిరోగమన దశ అనొచ్చు. ఈ రిగ్రెసివ్ మైండ్ సెట్ ఏదైతే ఉందో బ్యాక్వర్డ్ మైండ్ సెట్ని మనం మార్చాల్సి ఉంది. టు ఉషర్ అంటే దారి చూపాలి, గైడ్. విచ్ మిర్రర్ సొసైటీ అంటే
మన సొసైటీకి అద్దం పడుతుంది. ఎ లాట్ మోర్ మస్ట్ బి డన్ ఆన్ జెండర్ సెన్సిటైజేషన్. ఇంకా చాలా లాట్ అంటే చాలా, లాట్ మోర్ అంటే చాలా, మస్ట్ బి అంటే తప్పకుండా, డన్ జరగాలి, ఆన్ జెండర్ సెన్సిటైజేషన్ అంటే ఈ లింగత్వ భేదన ఏవైతే ఉందో వాటిలో ఇంకా చాలా మార్పు జరగాలి. ఎల్స్వేర్ ఇన్ ద వరల్డ్ అంటే మిగతా ప్లేస్లో చూసుకుంటే ఇన్ ద కంట్రీస్ సచ్ యాజ్ ద యునైటెడ్ స్టేట్స్, ఇజ్రాయెల్ ఇస్ వన్ ఆఫ్ ద కంట్రీ హ్యావ్ బెస్ట్ ఆర్మీ ఇన్ అక్రాస్ ద వరల్డ్. వాళ్ళు ఇజ్రాయెల్లో ఉమెన్ కూడా పాల్గొంటారని చెప్తున్నారు. ఆబ్వియస్లీ యూఎస్లో కూడా ఉమెన్ ఉంటారు. ఉమెన్ ఆర్ అలౌడ్ ఇన్ యాక్టివ్ కాంబాట్ అంటే వాళ్ళు యుద్ధంలో కూడా డైరెక్ట్గా పాల్గొంటారు. హియర్ ద సుప్రీం కోర్ట్ హ్యాడ్ టు ఫోర్స్ఫుల్లీ నడ్జ్ అంటే చిన్న తట్టడము, మూవ్ చేయడము ఇన్ ఏ జెంటిల్ వే అంటే ఒక కరెక్ట్ వేలో మూవ్ చేయడము. ద గవర్నమెంట్ టు మేక్ ఉమెన్స్ రోల్ ఇన్ ద ఆర్మీ మోర్ ఇంక్లూజివ్ అంటే ఇక్కడ సుప్రీంకోర్టు నడ్జ్ అంటే కొంచెం ముందుకు తోస్తుంది గవర్నమెంట్ని. టు మేక్ అంటే తయారు చేయడానికి, అదేంటి ఉమెన్స్ రోల్, మహిళల పాత్ర ఇన్ ద ఆర్మీ మోర్ ఇంక్లూజివ్ అంటే ఇక్కడ అంటే లోపల అంటే వాళ్ళంతా అక్కడ ఉండాలి అని చెప్పి మీనింగ్. ఏ జెండర్ బ్యారియర్ అంటే ఇది ఒక బ్యారియర్ అంటే అడ్డుకట్ట. మే హ్యావ్ ఫాలెన్ పడిపోయి ఉండొచ్చు. ఇప్పుడు ఇక్కడ జెండర్ బ్యారియర్ అంటే ఒక లింగత్వపు అడ్డుగోడ పడిపోయి ఉండొచ్చు. బట్ వార్ అంటే యుద్ధం అగెనిస్ట్ ఇన్ఈక్విటీ ఈజ్ ఫార్ ఫ్రమ్ ఓవర్ అంటే అగెనిస్ట్ వార్ అంటే యుద్ధం ఆబ్వియస్లీ. అగెనిస్ట్ ఇన్ఈక్విటీ అంటే ఈక్వల్గా ఉండకపోవడం, అంతే సింపుల్గా. ఈజ్ ఫార్ ఫ్రమ్ ఓవర్ అంటే చాలా దూరంగా ఉంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఆర్టికల్. మీకు ఇందులో ఏమైనా నా మిస్టేక్స్ ఉంటే దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.